శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది జీవితాల్లో ప్రాపర్టీస్ సేల్ చేద్దాము, ఆస్తిని అమ్ముకుందాము, లేదా పొలాలను గానివ్వండి, లేదా ఇంకా ఇతరితర ఆస్తులను గాని అమ్ముకుందాము అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకు ఆస్తులనేటటువంటివి అమ్ముడు పోవు. ప్రాపర్టీస్ అమ్మితే గనక మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పులు క్లియర్ చేసుకోవచ్చు. లేదు అనంటే గనక కొన్ని రకాలైన సమస్యల నుంచి దూరపడవచ్చు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అమ్మి వేసి అప్పు తీర్చడం తప్ప వేరే మార్గం ఏమీ కనిపించట్లేదు అని అనుకుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాపర్టీస్ అనేటటువంటివి సేల్ కావు. అలాంటి వారికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి విధానం ఏమిటి అనంటే గనక ఈ ఆవాలు, తెల్ల ఆవాలు. ఇవి మంత్రించినటువంటి తెల్ల ఆవాలు. మంత్రము అంటే అర్థం ఏంటంటే ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. కానీ మంత్రించినటువంటి ఆవాలు మాత్రం నా దగ్గరే దొరుకుతాయి. ఎందుకంటే దీన్ని మంత్రించి, పూజించి ఏ ప్రాపర్టీ అయితే సేల్ కావాలో ఆ ప్రాపర్టీ దగ్గర ఈ మంత్రించినటువంటి ఆవాలు చల్లడం ద్వారా, ఈ తెల్ల ఆవాలు చల్లడం ద్వారా మన ప్రాపర్టీ ఏదైతే అమ్ముదాము అని అనుకుంటున్నామో అది తొందరగా సేల్ కావడానికి, అమ్ముడు పోవడానికి ఈ మంత్రించినటువంటి తెల్ల ఆవాలు మీ జీవితంలో ఉపయోగపడతాయి. అలాగే శత్రు బాధల నుండి, శత్రు పీడల నుంచి బయటపడాలన్నా కూడా ఈ తెల్ల ఆవాలు మీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దామనుకుంటే గనక ఇది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, లేదా వారాలలో వచ్చే గురువారం నాడు కావచ్చు, ఇది మీ యొక్క స్థలంలో ఏదైతే అమ్మాలి అని అనుకుంటున్నారో ఆ స్థలంలో కనుక ఇవి చల్లుకుంటే తప్పకుండా మీ ప్రాపర్టీ అనేటటువంటిది సేల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మంత్రించి, పూజించి మీకు అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా ప్రాపర్టీ కనుక సేల్ చేయాలి అని అనుకుంటే గనక ఈ తెల్లావాళ్ళు మీ ప్రాపర్టీ దగ్గర చల్లుకోండి. తొందరగా అమ్ముడుపోవడానికి ఆ భగవంతుడు మీకు సహకరిస్తాడు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.